Hi everyone, welcome to Impact Academy. So today let us look at GK Model Paper 5. సో ఈ జీకే అంటే జనరల్ నాలెడ్జ్ అండి. సో మనకి జనరల్ స్టడీస్ లో డెప్త్ కాకుండా ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవేంటంటే ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు వస్తాయి. పలానా ఎగ్జామ్ అని కాదు. మేబీ ఎండోమెంట్స్ అవ్వచ్చు, హైకోర్ట్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ కోర్ట్ అవ్వచ్చు, లేదా ఇంజనీర్ గా ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, లేదా మనకి గ్రూప్ 1 సివిల్స్ కూడా ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఇందులో మీకు ఏంటంటే హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ జీకే, ఇది మొత్తం జనరల్ సైన్స్, ఎకనామీ అన్ని కూడా ఇందులో కవర్ అయిపోతాయి. సో ఈ షార్ట్ ఫార్మాట్ ఎగ్జామ్స్ కి సరిపడా మొత్తం అన్ని కూడా ఇందులో కవర్ అవుతాయి. ఓకే, సో చాలా మంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్తారు. సో దట్ ఇస్ ఆల్సో గుడ్ థింగ్. బట్ ఈ ఫండమెంటల్స్ అనేవి క్లియర్ గా ఉంటేనే, ఈ జనరల్ నాలెడ్జ్ లో బాగా స్ట్రాంగ్ గా ఉంటేనే మనకి ఎనీ ప్రిలిమినరీ ఫార్మాట్ అనేది ఈజీగా క్లియర్ చేయగలం. ఓకే, సో లెట్ us look at the test paper 5. So the term of the Lok Sabha, okay, the term of the Lok Sabha unless dissolved is from the dash from the date appointed for his first meeting. సో ఇన్ జనరల్ గా కామన్ సెన్స్ తోటి కూడా అందరికీ ఐడియా ఉంది, మనకి ఇండియాలో ఎలక్షన్స్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది. సో ద టర్మ్ ఆఫ్ లోక్ సభ, సో మనం పార్లమెంట్ తీసుకుంటే ప్రెసిడెంట్, లోక్ సభ, రాజ్యసభ. ఓకే, సో ఈ మూడు కలిపి మనం పార్లమెంట్ అంటాం. సో దిస్ ఇస్ 5 years అండి. సో 5 years మనం చూసుకుంటే సో 5 years పార్ట్ 5 చాప్టర్ 2 పార్లమెంట్, ఆర్టికల్ 79. ఓకే, ఆర్టికల్ 79 ఏం చెప్తుందంటే దెర్ షల్ బి ఎ పార్లమెంట్ ఫర్ ద యూనియన్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ద 2 houses. 2 houses అంటే రాజ్యసభ, లోక్సభ. సో ఆర్టికల్ 79 దగ్గర మనం స్టార్ట్ అయితే, సో పార్లమెంట్ అనే ఇన్ జనరల్ గా మనం పార్ట్స్ అన్ని కూడా చూసుకుంటే, ఓకే ఓకే 22 పార్ట్స్, 22 పార్ట్స్. మొత్తం సబ్ పార్ట్స్ మనం చూసుకుంటే 25 పార్ట్స్ ఉన్నాయి. 25 పార్ట్స్ 7th పార్ట్ అనేది మనకి రిమూవ్ చేయడం జరిగింది. దానిలోన పార్ట్ 1 యూనియన్ మ్యాటర్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, పార్ట్ 2 సిటిజన్షిప్, ఓకే, పార్ట్ 3 అనేది మనకి ఫండమెంటల్ రైట్స్, ఓకే, 4 డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, 4A ఫండమెంటల్ డ్యూటీస్, 5 వచ్చేసరికి మనకి యూనియన్ గవర్నమెంట్ ఇవన్నీ వస్తాయండి. ఓకే, ఆర్టికల్ 52 ఇక్కడ నుండి మనకి ప్రెసిడెంట్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో పార్లమెంట్ వచ్చేసరికి మనకి 79 to 122. ఓకే, 123 అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రొమల్గేటింగ్ ఆర్డినెన్సెస్, ఓకే, పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్స్ కూడా ఎవరైతే ఎస్పెషల్లీ ఆల్ ఫార్మాట్ ఎగ్జామ్స్ కి ఈ ఆర్టికల్స్ ఎవరైతే కొంచెం బాగా అంటే లిటరల్ గా బైహార్ట్ చేయాలి, తప్పదు. సో ఈ ఆర్టికల్స్ మీద కూడా ఎవరికైతే బాగా గ్రిప్ ఉంటుందో వాళ్ళకి డెఫినెట్లీ మనకి హెల్ప్ అవుతుందండి. ఓకే, సో సివిల్స్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను, సో నేను ఆర్టికల్ నెంబర్స్ గుర్తు పెట్టుకోను, అదంతా కూడా ఇట్స్ వెరీ రాంగ్ నోషన్. ఎంత డెప్త్ లో మీరు గుర్తు పెట్టుకుంటే, అంటే లిటరల్ గా బట్టి కొడితే అంత హెల్ప్ అవుతుందండి. ఓకే, సో షెడ్యూల్స్ వచ్చేసరికి మనకి 8 షెడ్యూల్స్ ఉండేవి, తర్వాత 9th, 10th, 11th, 12th ఇవన్నీ కూడా యాడ్ చేశారు. సో అవన్నీ మనం చూసాం. సో అవన్నీ తో పాటు మన ఆర్టికల్స్ చూస్తే 79 నుండి మనకి పార్లమెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే, 79 is Constitution of Parliament, అంటే it consists of President, లోక్సభ, రాజ్యసభ. 80 deals with the composition of Council of States, అంటే మనకి రాజ్యసభ. ఓకే, 81 deals with the composition of the House of People, అంటే లోక్సభ. ఓకే, తర్వాత డ్యూరేషన్ 83, క్వాలిఫికేషన్ 84, స్పెషల్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ 89 is చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అంటే రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. సో వైస్ ప్రెసిడెంట్ ఈస్ బై డిఫాల్ట్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫాక్టో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అవుతారు. ఓకే, సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, ఆర్టికల్ నెంబర్ 93 గుర్తుపెట్టుకోండి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మీద కూడా అడుగుతారు. సో ఇవన్నీ కూడా ఫైన్. నౌ లెట్ us go back to the question. Term of the Lok Sabha is 5 years అండి. ఓకే, ఆప్షన్ 3 టర్మ్ ఆఫ్ ద లోక్ సభ ఇస్ 5 years. పార్ట్ 5 చూసాం కదా మనం. పార్ట్ 5 లో చాప్టర్ 2 పార్లమెంట్ ఉంటుంది. ఆర్టికల్ 79 to 122 మనం చూసాం. ఓకే, సో పార్లమెంట్ అనగానే మనకి ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ వస్తుంది. లోక్సభ ఈజ్ 81, 80 ఈజ్ రాజ్యసభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ చూసాం. ఆర్టికల్ 80 ఈజ్ రాజ్యసభ, ఆర్టికల్ 81 ఈజ్ లోక్సభ. మాక్సిమం స్ట్రెంత్ ఇస్ 550 members. ఓకే, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మాక్సిమం స్ట్రెంత్ ఇస్ 550 members. దానిలో 530 members will be representing the states and 20 members from the union territories.
అది లోక్సభ. సో రాజ్యసభ ఈజ్ ఆర్టికల్ 18, ఇట్స్ కాల్డ్ as ద అప్పర్ హౌస్. ఓకే, సో ఇలా ఎప్పుడైతే లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెవెల్లో కూడా మనకి అసెంబ్లీ, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, మనకి స్టేట్ లెవెల్లో మనం చూసాం ఎమ్మెల్యే ఉంటుంది, ఎమ్మెల్సీ ఉంటుంది. సో ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, ఆంధ్రప్రదేశ్ కి మనకి ఇట్స్ బైకామరల్, అంటే డైరెక్ట్ గా పీపుల్ నుండి వచ్చినటువంటి డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా వచ్చినట్టు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, నామినేటెడ్ పోస్ట్స్ లేదా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా వచ్చినటువంటి కౌన్సిల్ కూడా మనకు ఉంటుంది. ఓకే, సో ours is a bicameral parliament of India. Okay, సో రాజ్యసభలో 250, at present 245 మెంబర్స్ ఉన్నారు. టర్మ్ ఆఫ్ రాజ్యసభ 6 years అండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, మనకి జనరల్ గా లోక్సభ 5 years అయితే, సో అది కూడా కొన్ని ట్రికీ క్వశ్చన్స్ ఉంటాయండి, ఎందుకంటే లోక్సభ క్యాన్ బి డిజాల్వ్డ్ ఆల్సో. ఓకే, ఒకసారి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయితే ఇట్ కెన్ బి డిజాల్వ్డ్ ఆల్సో. సో ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అనేది జాగ్రత్తగా చదవాలి. జనరల్ గా చూసుకుంటే మనకి లోక్సభ 5 years, రాజ్యసభ 6 years. 6 years 1/3 ఆఫ్ ద మెంబర్ రిటైర్స్ ఎవ్రీ 2 years. ఎవ్రీ 2 years కి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు. సో ఫస్ట్ టైం రాజ్యసభ ఫార్మ్ అయినప్పుడు 2 years కే చాలా మంది రిటైర్ అయిపోయి ఉంటారు. అక్కడ నుండి 6 years కంటిన్యూ అవుతుంది. 6 years అయిన తర్వాత వాళ్ళు రిటైర్ అవుతారు. ఆర్టికల్ 83 డిస్కస్ అబౌట్ ద డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. 84 ఇస్ ద క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి నేను చెప్తూ ఉంటాను. ఫర్దర్ గా ఎన్ని గుర్తుపెట్టుకోగలిగితే అంత బెనిఫిట్ అనేది మనకి వస్తుందండి. ఓకే, సో డెఫినెట్లీ నేను ఇప్పటికి 3 times గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశాను. ఆల్ 3 times ఐ హ్యావ్ క్లియర్డ్. 2018 నుండి స్టార్ట్ చేసి గతంలో కూడా ఐపీపీఎస్ 2 సార్లు క్లియర్ చేసి బ్యాంక్ లో పనిచేశాను. సో ఆల్ ఈ ప్రిలిమినరీ ఫార్మాట్స్ అనేది నేను ఇప్పటి వరకు కొన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. ఓకే, సో ఎంత డెప్త్ పాలిటీలో ఎంత డెప్త్ తెచ్చుకోగలిగితే మీకు అంత బెనిఫిట్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ వల్ల ఎప్పుడు కూడా మీరు ఎగ్జామ్స్ క్లియర్ చేయలేరు. పాలిటీ, ఓకే, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ, వీటిలో డెప్త్, బేసిక్స్, స్టాటిక్, జీకే అనేది ఎంత డెప్త్కి వెళ్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. సో విచ్ philanthropist from India was nominated as member of Rajya Sabha from Karnataka in March 2024. Okay, so last year మనకి ఎవరయ్యారండి, సుధామూర్తి గారు. ఓకే, he was nominated and she is the wife of Infosys founder నారాయణ మూర్తి గారు. ఓకే, సో పద్మశ్రీ అనేది 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, అది గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇస్ భారత రత్న. సో భారత రత్న మీద కూడా మనకి ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతారు. ఈ మధ్య కాలంలో ఎవరెవరు అయ్యారు, అద్వానీ గారు అయ్యారు. ఓకే, ఇంకా 2-3 అయ్యారు కదా, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారత రత్న మెడాలియన్ ఏదైతే ఇస్తారో దాని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, పీపుల్ లీఫ్, బనియన్ లీఫ్, పీపుల్ లీఫ్ సంథింగ్, ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ పద్మ విభూషణ్, నెక్స్ట్ పద్మభూషణ్, నెక్స్ట్ పద్మశ్రీ. సో 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. నెక్స్ట్, సో స్టార్ట్అప్ ఇండియా వాజ్ లాంచ్డ్ అండర్ విచ్ మినిస్ట్రీ. సో ఈ స్టార్ట్అప్స్ ఇవన్నీ కూడా మీకు కామర్స్ ఇండస్ట్రీ కింద వస్తాయండి. ఓకే, కామర్స్ మినిస్ట్రీ కింద వస్తాయి. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ద స్టార్ట్అప్ ఇండియా లాంచ్డ్ 15th August 2015. సో 2015 లో ఈ స్టార్ట్అప్ ఇండియా అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. టు ప్రమోట్ స్టార్ట్అప్, జనరేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ వెల్త్ క్రియేషన్, మార్గ్, మెంటర్షిప్, అడ్వైజరీ, అసిస్టెన్స్, రెసిలియన్స్ అండ్ గ్రోత్ పోర్టల్. సో మేక్ ఇన్ ఇండియా మనం చూసుకుంటే September 25, 2014. ఇవి కూడా అడుగుతూ ఉంటారండి, ఎస్పెషల్లీ ఇప్పుడు 2014, 2015 అంటే మనకి 10 years అయింది, డెకేడ్ అయింది, 2025 వచ్చాం కాబట్టి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా అడుగుతారు. సో ఇవన్నీ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఉంటాయి. టు మేక్ ఇన్ ఇండియా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ బై ఎంకరేజింగ్ బోత్ మల్టీనేషనల్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్. ఆల్ దట్ ఈస్ ఫైన్. సో మనకి 4th క్వశ్చన్ చూసుకుంటే, సో కచ్చతీవు ఐలాండ్ ఇస్ సిచ్యువేటెడ్ బిట్వీన్ విచ్ 2 countries. సో కచ్చతీవు అనేది మనం మామూలుగా శ్రీలంక, మన ఫిషర్మెన్ శ్రీలంక వైపు వెళ్ళి ఫ్రీక్వెంట్ గా అక్కడ దొరికిపోతూ ఉంటారు. సో ఆ కచ్చతీవు అనేది మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్ గా న్యూస్ పేపర్లు చదువుతాం. ఇట్ ఇస్ a 285-acre uninhabited island in the Pak Strait between India and Sri Lanka, located northeast of the Rameshwaram, approximately 33 kilometers from the Indian coast. It sits about 62 kilometers southwest of Jaffna at the northern tip of Sri Lanka. సో బేసిక్ గా మనం ఇండియా మ్యాప్ చూసుకుంటే, సో దిస్ ఇస్, సో ఈ పాక్ స్టేట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే,
సో శ్రీలంకకి మనకి స్ట్రైట్, వాట్ ఈస్ ద స్ట్రైట్? స్ట్రైట్ ఈస్ ద వాటర్ బాడీ విచ్ డివైడ్స్ టూ ల్యాండ్ మాసెస్. ఓకే, సో శ్రీలంకకి ఇండియాకి మనకి డివైడ్ చేసేది పాక్ స్ట్రైట్ వస్తుంది. అలాగే మనం సో ఈ స్ట్రైట్స్ మనం చూసుకుంటే యూరోప్ లో ఇక్కడ మీకు ఏంటంటే దిస్ ఇస్ నార్త్ ఆఫ్రికా. ఓకే, సో వరల్డ్ మ్యాప్ కనుక మనం చూసుకుంటే, ఓకే వరల్డ్ మ్యాప్ చూసుకుంటే, ఓకే సో దిస్ ఇస్ ద వరల్డ్ మ్యాప్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ అంతా కూడా మీకు ఒకటి పెసిఫిక్ ఓషన్ లో, పెసిఫిక్ ఓషన్ నుండి ఇక్కడ ఈ అట్లాంటిక్ ఓషన్ మీదుగా స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్. ఓకే, సో స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్, మెడిటేరియన్ సీలోకి వస్తుందండి. ఓకే, సో మెడిటేరియన్ సీలోకి వచ్చి ఇక్కడ మీకు రెడ్ సీలో ఫ్లో అవుతుంది. ఓకే, సో ఈ తర్వాత ఇక్కడ జిబోతి ఉంటుంది. జిబోతి, దిస్ ఇస్ సోమాలియా. ఓకే, అక్కడ నుండి మనకి ఇండియన్ ఓషన్ వచ్చి ఇక్కడ నుండి ఇట్ విల్ సమ్ టైమ్ పాస్ త్రూ పాక్ స్ట్రైట్. ఓకే, అలా ఈ సౌత్ చైనా సీ ఇదంతా కూడా ఉంది. సో ఆల్ దిస్ ట్రేడ్ రూట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఇది సోమాలియా. సోమాలియా ఇస్ కాల్డ్ ఎస్ ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా. సో ఈ సోమాలియా, ఈ యెమెన్, సోమాలియా, ఈ ఎరిత్రియా, ఇక్కడ దిస్ ఇస్ ఈ హార్న్ దగ్గర ఉన్నటువంటిది జిబోతి. సో ఇక్కడ కూడా వెరీ నేరో పాసేజ్ ఉంటుంది. సో షిప్స్ అన్ని కూడా మెడిటేరియన్ సీ నుండి, ఓకే సో మెడిటేరియన్ సీ నుండి కూడా ఇక్కడ పాస్ అవుతాయండి. ఓకే, పాస్ అయ్యి రెడ్ సీలోకి వస్తాయి. రెడ్ సీలోకి వచ్చి ఈ జిబోతి మీద నుండి పాస్ అయ్యి మనకి అరేబియన్ సీలోకి కానీ ఇండియన్ ఓషన్ లోకి కానీ వస్తాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఈస్ ఈ మొరక్కో అండ్ స్పెయిన్. ఓకే, సో అంటే ఆఫ్రికాకి యూరోప్ కి ఏదైతే జంక్షన్ ఉందో దిస్ ఈస్ గిబ్రాల్టర్ స్ట్రైట్. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అది దాని మీద కూడా అడుగుతుంటారు. ఓకే, దిస్ ఈస్ గిబ్రాల్టర్, స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్. సో ఈ స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ మీద వచ్చి మెడిటేరియన్ సీ. మెడిటేరియన్ సీ ఏంటంటే మనకి ఆఫ్రికాకి యూరోప్ కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఇదంతా పాస్ అయిన తర్వాత బ్లాక్ సీ అనగానే మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉక్రెయిన్ అండ్ రష్యా. సో దిస్ ఈజ్ రష్యా, దిస్ ఈజ్ ఉక్రెయిన్, దిస్ ఈజ్ క్రిమియా పెనిన్సులా. ఈ క్రిమియా పెనిన్సులా అంటే ఆల్ త్రీ సైడ్స్ వాటర్. సో క్రిమియన్ పెనిన్సులా ఈజ్ ఇన్ బ్లాక్ సీ. సో ఇట్ వాజ్ annexed బై రష్యా అరౌండ్ 2014 ఆ టైంలో. సో అప్పటి నుండి కూడా రష్యా మీద శాంక్షన్స్ ఉన్నాయి. సో ఈ బ్లాక్ సీ సరౌండింగ్ కంట్రీస్ కూడా ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి ఈ అన్ని కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే, టర్కీ కింద టర్కీ ఉంది, ఇక్కడ జార్జియా అండ్ అజర్బైజాన్ కూడా ఈ మధ్యన బాగా న్యూస్ లో ఉంది. ఓకే, ఈ అజర్బైజాన్, ఇక్కడ అర్మీనియా ఉంటుంది. ఈ అర్మీనియా, ఓకే అర్మీనియా అండ్ అజర్బైజాన్ కూడా ఫ్రీక్వెంట్లీ న్యూస్ ఈ మధ్యన. ఈ రెండు కూడా క్రాష్ అవుతుంది. ఒకటి ముస్లిం కంట్రీ, ఒకటి క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ. తర్వాత మనం అజర్బైజాన్ కూడా ఈ మధ్యన మనం కొన్ని మిసైల్స్ అవి మిలిటరీ టెక్నాలజీ పంపించాం. సో దిస్ ఆల్సో వెరీ, అంటే న్యూస్ లో వచ్చిన దానికి రిలేటెడ్ గా జాగ్రఫీ కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఎక్కడెక్కడ ఏమున్నాయనేది కూడా మనం చూసుకోవాలి. సో ఈ బ్లాక్ సీ కూడా మనకి ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఓకే, సో ఇక్కడ ఈజిప్ట్, ఈ కైరో, ఇక్కడ ఈ చిన్న పాస్ నుండి మనకి ఇట్ విల్ గో ఇన్ టు ద రెడ్ సీ. ఫైన్. సో మనకి ఇండియా చూసుకుంటే దిస్ ఈస్ పాక్ స్ట్రైట్ అండ్. ఓకే, పాక్ స్ట్రైట్ ఈస్ వాట్ డివైడ్స్ ఇండియా అండ్ శ్రీలంక. ఓకే, ఇండియా ఇస్ ఎ పెనిన్సులా ఎందుకంటే ఆల్ త్రీ సైడ్స్ వాటర్ ఉంటుంది. శ్రీలంక ఇస్ ఐలాండ్ ఎందుకంటే ఆల్ ఫోర్ సైడ్స్ వాటర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పాక్ స్ట్రైట్ అనేది ఉంటుంది. ఇక్కడే కచ్చదీవు అనేది కూడా ఉంది, మనం చూసాం రామేశ్వరం. ఫైన్. సో కచ్చదీవు ఐలాండ్ is situated between ఇండియా అండ్ శ్రీలంక. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ ఇవన్నీ కూడా అక్కడ పైన చూసాం కదా. స్పెయిన్ అండ్ మొరక్కో మనం చూసాం. స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, లూ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ విచ్ సీజన్ అన్నాడు. సో లూ అంటే దీస్ ఆర్ ఆల్ విండ్స్ అండి. ఓకే, సో ఆబ్వియస్లీ లూ ఈజ్ అ హాట్ విండ్. సో మనకి సమ్మర్ అని ఈజీగా చెప్పచ్చు. సో సమ్మర్. ఓకే, లూ ఈజ్ ఎ స్ట్రాంగ్ హాట్ అండ్ డ్రై విండ్ దట్ బ్లోస్ ఓవర్ ద వెస్టర్న్ ఇండో-గాంజెటిక్ ప్లెయిన్ ఆఫ్ నార్త్ ఇండియా అండ్ పాకిస్తాన్.
సో ఇన్ జనరల్ గా మనకి ఈ విండ్స్ అనేది కూడా మనకి ఫ్రీక్వెంట్ గా విండ్స్ మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్ జనరల్ గా మనకి ఈ హాట్ అండ్ కోల్డ్ విండ్స్ అనేది వీ హ్యావ్ టు సో ఈ లోకల్ విండ్స్ అనేది బోత్ వరల్డ్ లో ఉన్నటువంటి లోకల్ విండ్స్ మనం చూసుకోవాలి, ఇండియాలో ఉన్నట్టు కూడా మనం చూసుకోవాలి. సో ఇండియాలో మనం చూసుకుంటే లూ అనేది ఇక్కడ ఉంటుంది. హాట్ డ్రై విండ్స్ బ్లోయింగ్ త్రూ అవుట్ ద డే టైమ్ ఇన్ నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియా, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో, మే అండ్ జూన్ లో. సో మనకి ఏంటంటే ఈ ఏరియా రాజస్థాన్, ఈ పంజాబ్, ఈ ఏరియా జమ్మూ అండ్ కాశ్మీర్ బిలో, ఈ ఏరియా అంతా కూడా మనకి, సో బేసిక్ గా పాకిస్తాన్ అండ్ నార్త్ వెస్టర్న్ ఇండియా అనేది లూ, ఓకే, ఇస్ అ హాట్ డ్రై విండ్. తర్వాత ఆంధీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ కాలా ఆంధీ ఆర్ ఎఫెక్టింగ్ నార్త్ వెస్టర్న్ అండ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాల్ బైసాకి కూడా ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. కాల్ బైసాకి లోకల్ విండ్స్ ఎఫెక్టింగ్ ఈస్టర్న్ ఇండియన్ స్టేట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, అస్సాం, బంగ్లాదేశ్, ఒడిషా, బీహార్. సో కాల్ బైసాకి ఇక్కడ ఉంటుందండి, మేజర్ గా వెస్ట్ బెంగాల్ ఉంటుంది, వెస్ట్ బెంగాల్, అస్సాం అదంతా ఉంటుంది. సో మ్యాంగో షవర్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇది మోస్ట్లీ కేరళలో ఎక్కువ ఉంటుందండి. అంటే రైపెనింగ్ ఆఫ్ మ్యాంగోస్, ఓకే, జస్ట్ మ్యాంగో సీజన్ ఇప్పుడు మనకి ఏదైతే ప్రెసెంట్ ఎండింగ్ వచ్చిందో ఆ స్టార్టింగ్ ఆ మ్యాంగో షవర్స్, ఆ పడే వర్షాలని మ్యాంగో షవర్స్ అంటారు. సో ఆ వర్షాలు పడితే ఏంటంటే ఇట్స్ మ్యాంగో సీజన్ స్టార్ట్ అయినట్టు మనకి. ఎలిఫెంటా అనేది ఈ మలబార్ కోస్ట్ లో, ఓకే, ఇట్స్ పోస్ట్ మాన్సూన్ లోకల్ విండ్. తర్వాత బర్దోలి చీరా కూడా మనకి అస్సాంలో ఉంటుంది, ఓకే, ఆ ట్రీ షవర్స్ అంటారు. తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఎనీవే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి కాల్ బైసాకి, ఆంధీ, బర్దోలి చీరా, మ్యాంగో షవర్స్, ఎలిఫెంటా, లూ, ఇవి లోకల్ విండ్స్ ఇన్ ఇండియా. సో మనం వరల్డ్ లో చూసుకుంటే ఈ ఫోయన్, ఓకే, ఆల్ప్స్ అంటే మనకి స్విట్జర్లాండ్ అటు సైడ్ వస్తుంది, ఓకే, రాకీస్ మౌంటైన్స్, చినూక్ ఇస్ రాకీస్ మౌంటైన్స్ లో వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఓకే, లూ అనేది మనకి ఇండియా, నార్త్ వెస్ట్ ఇండియా అండ్ పాకిస్తాన్. కాల్ బైశాఖి నార్త్ ఇండియా, వెస్ట్ బెంగాల్ చూసాం కదా. తర్వాత ఈ మిస్ట్రల్ కూడా అడుగుతుంటారు, సౌత్ ఈస్ట్ ఫ్రాన్స్ మిస్ట్రల్. సో మిస్ట్రల్ ఇస్ కోల్డ్ అండి, అబ్జర్వ్ చేయండి, మిస్ట్రల్ ఇస్ కోల్డ్. పొర్గా ఇది రష్యా, వెరీ ఇంపార్టెంట్. లెవాంటర్ సౌత్ అమెరికా, ఇవన్నీ కూడా కోల్డ్. సదర్లీ కూడా కోల్డ్, మిగతావన్నీ కూడా వార్మ్ డ్రై. ఓకే, హెర్మెటన్ అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సహారా. సో నార్వెస్టర్న్ న్యూజిలాండ్, సిరోకో, సహారా డెజర్ట్, ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఇవన్నీ కూడా లిటరల్ గా బైహార్ట్ చేయాలి. ఈ 17 ఇక్కడ ఉన్నటువంటి ఇవి అన్ని కూడా బైహార్ట్ చేయాలి, ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో లూ అనగానే కళ్ళు మూసుకొని మనం సమ్మర్ అని చెప్పచ్చు. సమ్మర్ అండ్ పాకిస్తాన్, నార్త్ వెస్ట్ ఇండియా, ఇట్స్ అ వార్మ్ అండ్ డ్రై, ఓకే, హాట్, వార్మ్, డ్రై, అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద వైట్ ప్రెసిపిటేట్ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్ ఆఫ్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్? ఓకే, ఇట్ ఈస్ బేరియం సల్ఫేట్ అండి. ఓకే, సో Na2SO4 is సోడియం సల్ఫేట్. Na అంటే సోడియం సల్ఫేట్, దాన్ని బేరియం క్లోరైడ్ తో కలిపితే బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. ద రియాక్షన్ బిట్వీన్ బేరియం క్లోరైడ్ అండ్ sodium sulfate goes to completion because barium sulfate is almost insoluble and the reaction is irreversible. Reversible reactions are those in which reactants are converted into products and products are converted back to reactants. Okay, reversible అంటే వెనక్కి వస్తుంది, irreversible అంటే వెనక్కి రాదు. ఫైన్, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ జనరల్ గా ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద వైట్ ప్రెసిపిటేట్ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్ ఆఫ్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్? ఓకే, దానిలో మనకి ఫార్మ్ అయ్యేది బేరియం సల్ఫేట్. ట్రై టు రిమెంబర్ దట్. ఓకే, సో జనరల్ సైన్స్ లో యూజువల్ గా ఇవే బ్లడ్ గ్రూప్స్ కానీ, విటమిన్స్ గురించి కానీ, చిన్న చిన్న కెమికల్స్ గురించి కానీ, వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ పానీపత్ 1526 వెరీ ఫండమెంటల్. ఓకే, అందరికి తెలిసిందే. బ్యాటిల్ ఆఫ్ పానీపత్ ఈజ్ బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోధి. సో మనకి ఢిల్లీ సుల్తానేట్ లో ఉన్నటువంటి లాస్ట్ డైనాసిటీ ఇబ్రహీం లోధి. ఒక లోధి డైనాసిటీ, దానిలో లాస్ట్ రూలర్ ఇస్ ఇబ్రహీం లోధి. బాబర్ ఇస్ ద ముఘల్ తిమూరిడ్ ప్రిన్స్. ఓకే, ముఘల్ ఫౌండర్. సో ఆ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ అనేది వెరీ ఫండమెంటల్ బ్యాటిల్, ఫౌండేషన్ 1526 బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోధి. సో ఇక్కడ ఆన్సర్ 3 అని ఇచ్చినప్పటికీ కూడా దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. సో ఇన్ జనరల్ గా మనం సో ఈ
హిస్టరీలో కూడా ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ప్రీ హిస్టారిక్ ఇండియా తర్వాత ఫస్ట్ మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వస్తుంది, తర్వాత వేదిక్ పీరియడ్ వస్తుంది. వేదిక్ పీరియడ్ ఆ తర్వాత మీకు ఈ మహాజనపదాస్, జైనిజం, బుద్ధిజం అనేవి మీకు ఆల్మోస్ట్ 600 బీసీలోనే మీకు స్టార్ట్ అవుతుంది. తర్వాత మీకు వచ్చేది మౌర్య, పోస్ట్ మౌర్య, నెక్స్ట్ గుప్తా, పోస్ట్ గుప్తాలో మీకు పల్లవాసు, బదామీసు, రాష్ట్రకూతాస్ ఇదంతా కూడా వస్తుంది. అదే పీరియడ్ లో మీకు సంగం ఏజ్ వస్తుంది. ఓకే, సో తర్వాత హర్షవర్ధన ఎంపైర్ ఈ తర్వాత మీకు ఢిల్లీ సుల్తానేట్ అనేది డైరెక్ట్ గా వస్తుంది. సో ఢిల్లీ సుల్తానేట్ లో మనకి స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, ఓకే, లోధి డైనాసిటీ ఆ ఆర్డర్ లో వస్తాయి. సో ఆ తర్వాత మీకు వచ్చేది లోధి డైనాసిటీలో ఇబ్రహీం లోధిని ఇచ్చేసి డిఫీట్ చేసి మీకు వచ్చింది ముఘల్స్ అనమాట. సో ఫౌండర్ ఆఫ్ ద ముఘల్స్ ఇస్ బాబర్ అండి. ఓకే, బాబర్ 1526 to 30, founder of the Mughal Empire. He is related to Timur from his paternal side and Chengiz Khan through his mother. Okay, the great Chengiz Khan, Mongol warrior. Okay, very famous. Mother side నుండి ఆ బ్లడ్ ఉంది తిమూర్, అందుకే బాబర్ ని తిమూరిడ్ ప్రిన్స్ అంటారు అనమాట. ఓకే, సో అవన్నీ కూడా బ్యాటిల్ ఆఫ్ పానిపత్ 1526 వెరీ 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 ఫండమెంటల్. ఇబ్రహీం లోధి ఇస్ ద లాస్ట్, లోధి డైనాసిటీలో లాస్ట్ ఉన్నటువంటి వాడు ఇబ్రహీం లోధి. సో అప్పటికి ఏంటంటే మన మొహమ్మద్ గజనీ, గోరీ వీళ్ళందరూ కూడా వచ్చి లూట్ చేసి వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇబ్రహీం లోధి ఇస్ గవర్నర్, వన్ ఆఫ్ ద గవర్నర్. హీ యాక్చువల్లీ ఇన్వైట్స్ బాబర్, ఎందుకంటే ఇబ్రహీం లోధి ఈజ్ నాట్ ఏబుల్ టు రూల్ ప్రాపర్లీ అని. సో వాట్ హీ ఎక్స్పెక్టెడ్ వాస్ బాబర్ విల్ కమ్ లూట్ అండ్ గో, బట్ బాబర్ వచ్చి అక్కడ సెటిల్ అయిపోయాడు. ఓకే, సో 1526 లో ఇబ్రహీం లోధిని డిఫీట్ చేశాక బ్యాటిల్ ఆఫ్ కన్వా నెక్స్ట్ ఇయర్ 1526 లో రాణా సంగా ఆఫ్ మెవాన్ డిఫీట్ చేశాడు. ఈ రోడ్ తుజుకి బాబరీ టర్కిక్ లాంగ్వేజ్ లో. ఓకే, సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో అరౌండ్ 3 to 4 years తర్వాత హీ ఎక్స్పైర్స్. ఓకే, హీ డైస్ అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై హుమయూన్. హుమయూన్ లో కూడా మనకి బ్యాటిల్ ఆఫ్ చౌసా, బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. సో బ్యాటిల్ ఆఫ్ చౌసా ఇస్ 1539 and battle of Kannauj 1540. There he is, he loses to Sher Shah Suri. కాకపోతే షేర్ షా సూరి కి అరౌండ్ ఫ్యూ ఇయర్స్ తర్వాత అగైన్ హుమయూన్ కమ్స్ బ్యాక్ విత్ సపోర్ట్ అండ్ టేక్స్ బ్యాక్ ద కింగ్డమ్. ఓకే, బ్యాటిల్ ఆఫ్ చౌసా 1540 వాస్ సక్సీడెడ్ బై ఎక్సెట్రా. అవన్నీ అయిన తర్వాత అగైన్ అక్బర్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ముఘల్స్ మీద ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే, సో ఇక్కడ మనకి బ్యాటిల్ ఆఫ్ పానిపత్ 1526 అంటే వెరీ 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 ఫండమెంటల్. ఓకే, బాబర్ అండ్ ఇబ్రహీం లోధి, దానిలో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ రవికీర్తి కంపోజ్డ్ ప్రశస్తి ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చాళుక్య రూలర్స్. సో చాళుక్య రూలర్స్ లో మనకి రవికీర్తి అంటే పులకేసి 2 అండి. సో మనకి ఏంటంటే చెప్పాను కదా, ఆర్డర్ మనకి క్లియర్ గా గుర్తుండాలి, ఎప్పుడెప్పుడు ఎవరు వచ్చారు. ఓకే, ఇండస్, తర్వాత వేదిక్, బుద్ధిజము, ఓకే, ఆ తర్వాత ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా గుర్తుంటే మీకు ఈజీగా. సో పోస్ట్ గుప్తాలో మీకు ఏంటంటే ఈ గుప్తా పీరియడ్ 4th to 6th century అయిన తర్వాత మీకు పల్లవాస్ ఆఫ్ కాంచి, చాళుక్యాస్ ఆఫ్ బాదామి ఇవన్నీ కూడా వస్తాయి. సో చాళుక్యాస్ ఆఫ్ బాదామి పులకేసి 2 అనేది మనకి ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, సో పల్లవాస్ తర్వాత చాళుక్యాస్ ఆఫ్ బాదామి. They set up their kingdom towards the beginning of the 6th century in western Deccan with Vatapi, which is modern day Badami, as its capital. Okay, so Vatapi or Badami is the capital. Pulakesi I was the founder. He performed Ashwamedha, declaring himself as sovereign. Pulakesi II was a prominent ruler. Okay, most important ruler of Chalukyas of Badami is Pulakesi II. మనకి ఏపీ హిస్టరీకి వచ్చేసరికి పులకేసిస్ II బ్రదర్ కుబ్జ విష్ణువర్ధన, హీ కాంకర్డ్ మనకి ఆంధ్ర రీజియన్ లో ఉన్నటువంటి వెంగి రీజియన్ కాంకర్ చేయదు. హీ కాంకర్డ్ వెంగి ఇన్ 610 అండ్ సెటప్ ఏ న్యూ బ్రాంచ్ ఆఫ్ చాళుక్యస్ ఆఫ్ వెంగి. బేసిక్ గా హిస్ బ్రదర్ పులకేసి II సెంట్ హిస్ బ్రదర్ కుబ్జ విష్ణువర్ధన, హూ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈ మకర ధ్వజ. ఇవన్నీ కూడా మనం ఏపీ హిస్టరీలో ఇన్ డెప్త్ లో చూస్తాం గతంలో. సో ఏపీ హిస్టరీకి ఒక సపరేట్ సిరీస్ అనేది ఉందండి కంప్లీట్ ఇంగ్లీష్ లో, అది ఫాలో అవ్వండి, ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది. సో ఎనీవే 610 AD లో ఈ కాంకర్డ్ అండ్ సెటప్ ఏ న్యూ బ్రాంచ్ ఆఫ్ చాళుక్యస్ ఆఫ్ వెంగి. తర్వాత సో పులకేసి II was a prominent ruler who is known to us by the eulogistic inscription of Aihole composed by Ravikirti. సో రవికీర్తి అనేటువంటి పోయట్ ఇచ్చిన ఇన్స్క్రిప్షన్, ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ బదామి అంటాం కదా, దానిలో పులకేసి II గొప్పతనం గురించి రాసింది.
సో ఇప్పుడు మనకి క్వశ్చన్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. రవికీర్తి హీ బిలాంగ్ టు పులకేశి టు కోర్ట్ కంపోజ్డ్ ప్రశస్తి అంటే ఇన్స్క్రిప్షన్ శాసనం ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చాళుక్యన్ రూలర్స్ ఈస్ పులకేశి 2. ఓకే, నెక్స్ట్ హూ అమౌంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రిసీవ్డ్ ద రాజీవ్ గాంధీ పురస్కార్, ఇందిరా ప్రియదర్శిని సమ్మాన్ అండ్ రోటరీ ఇంటర్నేషనల్ అవార్డ్. సో ఇలాంటివన్నీ గుర్తుంచుకోవడం కష్టం, బట్ ట్రై టు రిమెంబర్. సో శోభనా నారాయణ్, ఓకే, షీఈ్ ఎ ఫేమస్ రికగ్నైజ్డ్ ఇండియన్ కఫ్కా డాన్సర్. ఈ అవార్డ్స్ అన్ని కూడా వచ్చాయి ఆవిడకి. ఎనీవే రిమెంబర్ శోభనా నారాయణ్. శోభనా నారాయణ్ ఈ అవార్డ్స్ అన్ని కూడా వచ్చాయి ఆవిడకి. నెక్స్ట్ 10th క్వశ్చన్ తో చూసి ఆపుదామండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ రిలేటెడ్ విత్ ద ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ఎకనామీ. సో ఎకనామీలో మనం చూసుకుంటే ప్రైమరీ సెక్టర్ అంటే ఈ మైనింగ్, అగ్రికల్చర్, ఫిషింగ్, డైరీ, ఫారెస్ట్రీ ఇవన్నీ వస్తాయి. ఓకే, సెకండరీ సెక్టర్ అంటే ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫారెస్ట్రీ ఉందనుకోండి, అక్కడ మనం ప్రైమరీ సోర్స్ అక్కడ నుండి మనకి చెట్లు వస్తుంది. ఆ చెట్లు పల్ప్, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఇండస్ట్రీ ఉందనుకోండి, పేపర్ ఇండస్ట్రీ విల్ కమ్ ఇన్ సెకండరీ, బట్ ఫారెస్ట్రీ విల్ కమ్ ఇన్ ప్రైమరీ. ఎందుకంటే ప్రైమరీగా అక్కడ నుండి మనకి చెట్లు వస్తేనే సెకండరీగా మనం దాన్ని పేపర్ కింద తయారు చేయగలం. ఆ తర్వాత టెర్షియరీ, టెర్షియరీ అంటే మనకి సర్వీస్ సెక్టర్ వస్తుంది, అది బ్యాంకింగ్ లో వస్తుంది. సో ప్రైమరీ అంటే మీకు మైనింగ్, అగ్రికల్చర్ అండ్ ఎలైడ్, హార్టికల్చర్, ఫిషింగ్, డైరీ, ఫారెస్ట్రీ ఇవన్నీ కూడా వస్తాయి. సో బ్యాంకింగ్ అనేది టెర్షియరీ వస్తుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ప్రైమరీ అంటే మనకి బ్యాంకింగ్ అండి. ఓకే, సో ప్రైమరీ సెక్టర్ చూసుకుంటే ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్. సో ఎక్కడైతే రా మెటీరియల్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుందో, సో అగ్రికల్చర్, ఫార్మింగ్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, మైనింగ్ ఇవన్నీ కూడా ప్రైమరీ కింద వస్తాయి. సెకండరీ అంటే ఇంక్లూడ్ ఆటోమోటివ్స్, కన్స్ట్రక్షన్, ఫుడ్ ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్. టెర్షరీ అంటే సర్వీస్ అండి. ఓకే, రీటైల్ సర్వీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో 10 క్వశ్చన్స్ చూద్దాం, మిగతా సెషన్స్ లో మిగతా కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.